Hello guys, welcome back to one more mini vlog and finally got onto the train and now it's time to sit back and relax and Hyderabad journey starts now అండ్ కేదర్ విసిగించాడు చూడండి, చాలా విసిగిచ్చేసాడు ఏసీ ట్రైన్ అయినప్పటికీ కూడా. సో మిడ్ నైట్ 2 o'clock వరకు అసలు హీఈస్ నాట్ ఈవెన్ ఏ మినిట్ ఆఫ్ స్లీప్, అసలు పడుకోలేదు. గానే ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళందరితో ఆడుకుని అండ్ దెన్ వాళ్ళందరూ పడుకున్న తర్వాత కేదర్ని 2 o'clock వరకు సోము ఆడించి పడుకోబెట్టేశాడు. తర్వాత నేను కూడా పడుకున్నాను. ఇంకా 7:30 కల్లా మార్నింగ్ అంతా మెలకు వచ్చేసింది. ఇంకా మార్నింగ్ లేవగానే మా సోము ది కరేజ్ టు బి డిస్లైక్డ్ అనే బుక్ చదువుతున్నాడు. నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు చదివేదాన్ని ఆ బుక్ని. ఇంకా కాచిగూడకి ట్రైన్ రీచ్ అయ్యేది ఎగ్జాక్ట్ 10:30కి. ఎగ్జాక్ట్ 10:30 అంటే 10:30కి రీచ్ అయిపోయాము. అండ్ ఇట్స్ బీన్ 5 years ఫైనలీ ఇన్ హైదరాబాద్ అగైన్. సో మేము వెళ్ళాల్సిన లొకేషన్కి మేము ఇక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకోవాలనేసి మా సోము అక్కడ చూస్తున్నాడు. అండ్ ఫైనలీ క్యాబ్ బుక్ అయిపోయింది. అండ్ అక్కడ నుండి మేము లొకేషన్కి వెళ్ళే దారి మధ్యలో నా ప్రీవియస్ మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ అయ్యి షేర్ చేసుకోవాలనిపించి ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో ఓ మై గాడ్, ఇక్కడ నుండి మేము వెళ్తున్న లొకేషన్కి వెళ్ళే దారి మధ్యలో నేను హైదరాబాద్లో ఉంటున్నప్పుడు మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాను. లైక్ మైండ్లో అలా రన్ అయిపోయాయి అనమాట. ఆ ఏరియాస్ అన్నీ చూసి ఆ మెమోరీస్ అన్నీ. అండ్ ఐ లీవ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్మోస్ట్ 2 years అనమాట. సో ఇంకా ఫైనల్లీ క్యాబ్ వచ్చేసింది అండ్ క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా. ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట. నేనేమనుకున్నాను, బెంగళూరుతో కంపేర్ చేస్తే అండ్ లైక్ హైదరాబాద్ చాలా బెస్ట్ ట్రాఫిక్ విషయంలో, బికాజ్ మెట్రో ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్లో అనేసి. బట్ సేమ్ ఇక్కడ కూడా చాలా బెంగళూరు కంటే దారుణంగా తయారైపోయింది ట్రాఫిక్. సో మేము ఆల్మోస్ట్ 1 hour 1 to 1.5 hour జర్నీ చేస్తాము ఈ క్యాబ్లోనే. సో ఇక్కడ చూస్తున్నారా, కేఎల్ఎం, ఆర్ఎస్ బ్రదర్స్, నర్సింగ్ అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓ మై గాడ్, ఇవన్నీ చూస్తుంటే మేము ఇవన్నీ నంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేసాము ఇక్కడ ఉన్నప్పుడు. And here I will show you that building you see is Maitrivanam. I did my Java coaching at Durgasoft, which is located there. And this spot in Hyderabad filled with so many memories with my friends and lots of memories. I don't have any words to describe how special those memories are. And really lots of memories are hold in my heart in Hyderabad. Not only memories, when I first came to Hyderabad I faced many struggles. It took time but eventually settled down, and that's the feeling my unforgettable Hyderabad memories. So finally we reached our location, and that's all about my today's vlog. And subscribe for more videos. Till then, take care and bye bye. See you in another video.